వాళ్ళు అనుకున్నారు, మన మీద అనుకున్నారు. కానీ పొత్తు విషయం ఉంది కాబట్టి పెండింగ్ పెడతారు. ఈ టైం తర్వాత డిస్కస్ చేసి ఓకే అంటే మళ్ళీ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అంటే పొత్తులు కాదు అనుకుంటే అప్పుడు ఇది ఓకే అనుకుంటే, పొత్తులు కాదు అన్నప్పుడు రిలీజ్ చేస్తారు, పొత్తులు అంటే మళ్ళీ దాంట్లో మార్పులు చెరుపులు. రైట్, మంచి పాయింట్. శర్మ గారు సార్, ఒకటి మాత్రం అప్పుడప్పుడు చౌదరి గారు కొన్ని ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయిందని చెప్పి పాప కమ్యూనిస్టులు ఏమన్నా చంద్రబాబు గారిని మోస్తూ బాబు గారు మీరు బీజేపీ తడళ్లకు మా దగ్గర రా నువ్వు చాలా ఇదని చెప్పానంటుంటే నా పక్కన కూర్చో అని చెప్పిన ముఖ్యంగా మా రామకృష్ణ గారు ఆయన చూస్తే నాకు భలే ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బాబు గురించి ఆలోచించినంత ఆయన గురించి కూడా ఆలోచించుకోడు. కానీ మీరు ఒక్కటి మాత్రం మిస్ అవుతున్నారండి. చంద్రబాబు గారికి ఇవాళకి ఇద్దరు అద్భుతమైనటువంటి అభిమానులు ఉన్నారు. అందులో రాధాకృష్ణ గారు, ఆ తర్వాత రామకృష్ణ గారు. అంతటి ప్రేమ ఎవరికి కనీసం మీరే జగన్ గారికి ఒక్కళ్ళు కూడా లేరు. అది మీరు తయారు చేస్తారు. రామకృష్ణ రాధాకృష్ణ ఇద్దరు నిజంగా భువనేశ్వర్ గారి కంటే ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళిద్దరు. నేను అంటున్నది అదొకటి. రెండోది, ఒకటి ఇవాళ పొత్తులు ఇంతసేపు చేస్తూ ఇప్పుడు కూడా మా అట్లీస్ట్ చౌదరి గారు మొదట లిస్ట్ రిలీజ్ చేయబోతున్నాం అన్నారు, కానీ మళ్ళా కాదు మళ్ళా ఇది అని చెప్పారు. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నాను సార్, చౌదరి గారు ఇవాళ 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అండి. అది ఒకప్పుడు పార్లమెంటులో ప్రతిపక్షంగా ఎవరికీ లేనప్పుడు బ్రహ్మాండమైనటువంటి సీట్లు, పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 40 సంవత్సరాలుగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ ఇవాల్టి రోజున ఒక చిన్న అతను 4 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చిన అతని యొక్క పార్టీ రిలీజ్ చేస్తుంటే మీరు అంటున్నారు అక్కడ ఖాళీ అవుతుందని. ఎక్కడ ఖాళీ అవుతుంది సార్? నిన్ననేగా మీ పార్టీ నుంచి వచ్చి చేరుతున్నారు, ఇంకా చేరతారని చెప్తున్నారు కదా. ఒకటి ఉంచండి, నేనేమంటున్నానంటే చంద్రబాబు గారు తను ముందుంటాడేమో అనుకుంటున్నా లిస్టు రిలీజ్ చేసేసి అని. కానీ మేము ఎక్కడన్నా చెత్తో సైకిల్ అమ్ముకునే సైకిల్ మీద తిరిగేటువంటి వాడికి ఇసిరేసే మనం వేస్ట్ పేపర్లో స్క్రాప్ వేస్తే కొనుక్కునేటట్టుగా తిరుగుతూ దాని మీద మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఒక్కసారి మామూలుగా ఆలోచించండి. నిజంగా 43 సంవత్సరాల పార్టీ ఎట్లుండాలి? అసలు ఈ పార్టీకి లిస్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేకపోవటమే కదండి ఒకటి. రెండోది, నేను మళ్ళా చెప్తున్నాను చౌదరి గారు, ఒకటి మనం ఇక్కడ కూర్చున్నాము, డెఫినెట్గా